అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. తెలంగాణ అట్లాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిన్న రాత్రి 11:49 ప్రాంతంలో భూకంపం అయితే సంభవించింది. అది రెక్టర్ స్కేల్ మీద 3.9గా నమోదైంది. అండ్ 10 కిలోమీటర్ల లోతులో అయితే ఈ భూకంపం అయితే సంభవించింది. ఇవన్నీ కూడా ఎక్కడ కనిపించాయి, ప్రజలకు ఆ భూకంప తీవ్రత ఎక్కడ తెలిసింది అంటే మంచిర్యాల్, భూపాలపల్లికి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో అయితే భూమి కంపించినట్టుగా ప్రజలైతే చెప్తున్నారు. అట్లాగే వీళ్ళందరూ కూడా భయంతోని కదిలిన ఫీలింగ్ రావడంతో అందరూ కూడా భయంతోని బయటికి పరిగెత్తినటువంటి పరిస్థితిని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మొన్న కూడా ఒక 10-15 రోజుల క్రితం కూడా భూమి కంపించినటువంటి వార్తలు వచ్చాయి. అట్లాగే మంచిర్యాల, భూపాలపల్లి సరిహద్దుల్లో అట్లాగే మహారాష్ట్ర సరిహద్దుల్లో ఒక్కసారిగా భూమి కంపించినటువంటి వార్తలు ఇప్పుడు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే భూమి కంపించినటువంటి వార్తలు జనరల్లీ అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువగా నమోదు కావు. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే మన జోన్, అంటే మనం ఉన్నటువంటి జోన్ భూకంపానికి అసలు చాలా దూరం భూకంపం సంభవించేటువంటి జోన్ లో మనం ఉన్నాం. అందుకని చాలా తక్కువ టైమ్స్ మనకి ఇట్లాంటి వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో మరి గ్లోబలైజేషన్ అయిపోయిందా, లేకపోతే మనం చేస్తున్నటువంటి క్లైమేట్ కి చేస్తున్నటువంటి డ్యామేజ్ వలన తెలియదు కానీ విపరీతమైనటువంటి వరదలు వచ్చేస్తున్నాయి. ఒక్కసారిగా వర్షం పడిపోతోంది. అలాగే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. సో వాతావరణ మార్పుల కారణంగా కూడా మేబీ భూకంపం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ ఇట్లాంటి వార్తలు వింటున్నామని వాతావరణ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, క్లైమేట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మంచిర్యాల, అట్లాగే భూపాలపల్లి అండ్ ఆ చుట్టుపక్కల ఈ బార్డర్స్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర భూమి కంపించినటువంటి వార్తలు పూర్తిగా వైరల్ గా మారిపోయాయి. ఎవరికి ఏమీ జరగకపోయినా సరే, ఆస్తి నష్టం కూడా ఎక్కడ సంభవించకపోయినా సరే, ఇట్లాంటి వార్తలు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భూకంపం ఎందుకు వస్తోంది అనేటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తోంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా వాతావరణ మార్పులు, గ్లోబలైజేషన్, అట్లాగే విపరీతమైనటువంటి పొల్యూషన్, ఇండస్ట్రియలైజేషన్, ఈ కారణంగా కూడా ఇట్లా భూమిలో మార్పులు రావడం, క్లైమేట్ లో మార్పులు రావడం కూడా జరుగుతోంది అనేటువంటిది కూడా చాలా మంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అందులో అక్కడక్కడ భూకంపాలు ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్లీ సంభవిస్తున్నాయి అన్నటువంటి మాట చెప్తున్నారు. సరే, అది పెద్దగా లేకపోయినప్పటికీ కూడా భూకంపం మాత్రం సంభవిస్తోంది. సో ఏమీ చెప్పలేం, ఏదైనా జరగచ్చు అనేటువంటి మాట కూడా హెచ్చరిక కూడా ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా మంచిర్యాల, భూపాలపల్లి అట్లాగే సరిహద్దులు ఈ అంటే మంచిర్యాల, భూపాలపల్లి సరిహద్దులు ఏవైతే మహారాష్ట్రను ఆనుకొని ఉంటాయో ఆ ప్రాంతంలో కూడా ఇప్పుడు భూమి కంపించినటువంటి వార్త పూర్తిగా వైరల్ గా మారిపోయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.